మోహన్ సార్ బర్త్డే ఉంది. మోహన్ సార్ని ఆహ్వానిద్దామా? మంచి విందు భోజనం ఉంది. సార్ని పిలిచిరండి. వచ్చేసారు. రండి సార్, పైకి రండి. అమ్మ టీ పాయను, కేకు అది తీసుకురండి. మనకి ఈ పిరమిడ్ మంచి కరోనా టైంలో సారు నిలబడి తన భుజాల మీద ఈ బాధ్యతని వేసుకొని ఈ నిర్మాణాన్ని మనందరి కోసం నిర్మించారు. కాబట్టి ప్లస్ నిలబడి దీన్ని నడిపిస్తూ సత్సంకల్పంగా నడిపిస్తూ మనందరము కూడా ఇక్కడికి రావటానికి, ఇక్కడ పనులన్నీ చేయటం కోసం, ఇక్కడ అనేక సత్సంగాలు జరగటము, ఆ సత్సంగాలకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు జరగటము, చేయబడటము అనేది ఆయన యొక్క యాజమాన్యంలో ఉండబట్టే ఇంత నిర్విఘ్నంగా జరుగుతుంది అనే దానికి మనందరము కూడా క్లాప్స్ ఇద్దాం. మరి సార్ గురించి ఎవరైనా 2 మాటలు చెప్పేవాళ్ళు రండి. ఏం రావాలి చకచక. ఏం మాట్లాడలేదు సార్, ఎవరిని మాట్లాడలే. రండి, రావాలి. ఏం సత్యనారాయణ సార్ రాలేరా? మేము లాగిస్తాం, రండి, ఎత్తుకొని తీసుకొస్తాం. ఇదిగోండి. సారు గురించి చూసేదానికి వేరు, నీళ్ళల్లో లోతు లాంటి వాడు అనమాట. నీళ్ళు చూసేదానికి మామూలుగానే ఉంటాయి, అదేముందిలే లోతు అని తెలియదు. దాంట్లో దిగినప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే సార్ను మనం ఎంత క్వశ్చన్ చేస్తే మనకెంత తెలియదు అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎలా జీవించాలి, మనకు ఒక డెస్టినేషన్ పాయింట్ కావాలంటే సార్ను పెట్టుకుంటే చాలు. అంటే మామూలుగా మనం ఒక గమ్యస్థానం కావాలంటే ఒక డెస్టినేషన్ ఉండాలి, దానికి ఒక రూపంగా తీస్తే సార్. అంటే ఒక జ్ఞానస్థితిలో కానీ ఎంత జ్ఞానం ఉన్నా ఒదిగి ఉండడం అది తెలియదు అనమాట. అంటే నిప్పు కాలుతుంది అనేది మనకు తెలియదు, అది పట్టుకుంటే అబ్బా ఇది కాలుతుంది అనేది. అట్లా సార్ యొక్క విషయం అంటే ఎంత తీసుకుంటే అంత సార్ దగ్గర. ఇంకొకటి ఏంటంటే, మన కుతూహల, మన ఓపిక, మన ఇంట్రెస్ట్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. మనకు ఆ శక్తి లేనప్పుడు జీరో, 0 కూడా రాదు. నేనైతే ఈ సత్యాత్మ ఆవిష్కరణ గ్రూప్లో రాకముందు వాస్తవంగా సార్ ఎక్కడికి కూర్చున్నప్పుడు సార్కి ఏం తెలియదు, ఏదో ఆడు కూర్చో ఉంటాడు. అదే ప్రతి ఒక్కరి అనుభవం అదే. అంటే ఒక జ్ఞానస్థితిలో ఎంత జ్ఞానం వచ్చినా ఒక చెట్టులాగా ఎంత ఒదిగి ఉండాలి, ఇట్లాంటి గుణాలన్నీ అవి చెప్పేది కాదు. ఒక తల్లిదండ్రుల కాడ బిడ్డలు ఎలా నేర్చుకుంటారో అలా సార్ దగ్గర మన కుతూహలను బట్టి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా స్థితప్రజ్ఞతగా ఉండాలి, ఒక కదలిక లేకుండా. మనమైతే టెన్షన్ పడిపోతాం, లేకపోతే మన పాటలు ఎన్నో. కానీ సారు అదే సిచ్యువేషన్లో
ఇట్లాంటి భౌతికంగా కూడా మనకి ఎన్నో నేర్చుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఆ సార్తో కొంత దగ్గర జర్నీ, కొంత ప్రయాణం చేస్తే తప్ప ఆ విషయం తెలీదు. అంటే కనిపించేదంతా మామూలుగా కొన్ని అప్పుడే వచ్చి మాట్లాడితే సార్ ఎట్లా ఉంటుందంటే కఠినంగా అనిపిస్తుంది. అది కూడా ఏంటంటే ఆ కఠినతనంలో ఇప్పుడు మనం పోయి నాదే అనుభవం అది. నాది ఏదైనా ఒక సమస్య పోయి చెప్పినప్పుడు ఆ సార్ చెప్పే విధానం అంటే దాని లోతు చాలా ఉంటుంది. కానీ ఆ చెప్పే విధానం అప్పుడు ఏంటంటే మనకేదో వ్యతిరేకంగా చెప్పినట్టు లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా సౌమ్యంగా ఉంటాడు. ఒక అంటే మనం ఎలా జీవించాలి, ఎంత స్థితప్రజ్ఞత ప్రతి విషయంలో, అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎలా ఉండొచ్చు అనేది సారే ఉదాహరణ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ సార్. రండి రామకృష్ణ గారు, శ్రీధర్ గారు రండి. సూనారామ్ గ్రూప్ సభ్యులందరికీ అభినందనలు. మన మోహన్ సార్ గురించి చెప్పాలి అంటే మనం ఎలా కూడా వర్ణించలేమండి. జర్నీ అలాగనే ఉంటుంది. సార్ ఒక గమనించిన, ఒక మాట చూసిన, ఒక మాట చెప్పిన, ఈరోజు ఇక్కడ ఇంత మాత్రం పిరమిడ్ నిలబడింది అంటే సార్ యొక్క గొప్పతనమే. సార్ని అడిగితే అంటాడు, నా దేవుంది బాబు అంటాడు. అలాగనే మేము పిరమిడ్ భవన్ అని ఒకటి నడుపుతున్నాము గత 8 సంవత్సరాల కిందట. అక్కడ నేను గ్రూప్గా ఉండి పనిచేస్తూ వాళ్ళకి ఏదైనా హెల్పింగ్ చేస్తూ వస్తున్నాను. ఆ టైంలో మోహన్ రెడ్డి సార్ ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ మీటింగ్ పిలిచారు 2-3 సార్లు. పిలిచినప్పుడు వచ్చి కూర్చొని ఏంది అని ఇంత తలపౌరుగా ఉన్నాడు అంటే నాకు అప్పుడు స్వభావం అలా అనిపించింది. ఎంత మాత్రం ఏంటి అని. తర్వాత ఒక రన్నింగ్లోకి వచ్చి జరుగుతూ ఉన్నప్పుడు చూసే ఇక్కడికి వచ్చి మేము ఏది కూడా సార్కి హెల్ప్ చేయలేదు, ఇక్కడ రాలేదు. అది ఒక గ్రూప్ ఒక డివిజన్లో వెళ్ళేసినట్టు అక్కడ ఉన్నాం. అంటే మాకు అలా అనిపించింది, మేమే గొప్ప హీరోలము అని చెప్పానని. తర్వాత అర్థమైంది రన్నింగ్లో వస్తున్నప్పుడు ఎలా ఉంది అని. ఈరోజు ఇక్కడ ఇంత మాత్రం అక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు 40 మందికి ఆ గ్రూప్గా ఉన్నారు. ఈరోజు దాన్ని 16 భాగాలు చేశారు చూడండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మెయింటెనెన్స్ చేయాలని చూశారు. సార్ ఎవరిని ఏది కూడా చేస్తానా ఏది వద్దాను కదా, అలా చేపిస్తాడు, చేయమని చెప్తాడు. ఆయన ప్రోత్సహించేది ఎప్పుడు సపోర్టింగ్ బాగుంటుంది. కానీ మనం అర్థం చేసుకోవడంతో తేడా వస్తుంది. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఇలా ఇక్కడ అందరూ చేరారే, ఇది పిరమిడ్ తునాతునకలు చేస్తారే అని కూడా అనిపించింది ఒక టైంలో నాకు. తర్వాత ఎక్కడ ఎలా ఉండాలో ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ నిలబడింది పిరమిడ్ అంటే ఈ సార్ మాత్రమే. ఈరోజు అందరూ వాళ్ళ అడ్రస్ లేకుండా పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఆయన సార్ ఏమి వెళ్ళిపోమని చెప్పడు, సార్ చెప్పే విధానం వాళ్ళకి నచ్చలేదు. తర్వాత నాకు అవగాహనకు వచ్చింది, అసలు కొన్ని విషయాల్లో కానీ ఏదైనా కూడా అంతరకంగా సార్ అని పక్కన ఇచ్చి కూర్చుంటే ఏందమ్మా అంటాడు. మనం ఏదైనా చెప్పబోతే కానీ నీకు మీ ఆమె నేర్పిస్తలేవా, నీ ఏందే భయపడతావు అంటాడు. ఇంకోసారి సార్ ఏం సార్ విషయం సార్ అంటే, ఏంది అన్నీ చూస్తూ ఉన్నావు, అన్నీ దగ్గరకు వస్తున్నాయి, మళ్ళీ ఏదో ఆలోచిస్తావు ఎందుకు అంటాడు. అలాగా జర్నీ నెంబర్ 1గా తీసుకొస్తాడమ్మా సారు. థ్యాంక్ యూ. రెగ్యులర్గా పిరమిడ్కి వచ్చేవాళ్ళు రండి, పైకి రండి సార్. లాయర్ గారు రండి. హ్యాపీ బర్త్డే సార్. నిజంగా చాలా నేర్చుకోవచ్చు మోహన్ సార్ని చూసి. ఆ ఓపిక, ఆ సహనం, ఎంతసేపు అయినా మాట్లాడగలిగిన శక్తి. ఒక పిరమిడ్ని నడిపించాలంటే సామాన్యం కాదు. ఒక నెలలో 15 రోజులు వన్డే వర్క్షాప్ అంటే సామాన్యం కాదు. దాన్ని 50 రోజుల వరకు తీసుకెళ్లారు. డిసెంబర్ 18 నుండి
జనవరి అంతా కూడా. ఇంతమందికి ఇంత సౌఖ్యంగా చక్కగా కూర్చొని వివరించుకునేలాగా మనకి ఏది అర్థం కాకపోయినా రాత్రిపూట చూడొచ్చు విశ్వరూపం. ఏది అడిగినా ఎక్కడ తడబాటు లేకుండా ఇది వచ్చు ఇది రాదు అనకుండా మనకు తెలిసేంత వరకు బాగా అర్థమయ్యేంత వరకు విశ్లేషణగా వివరణాత్మకంగా ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతటి ఓపికగా ఆడవాళ్ళం అంతా పనిచేసుకొని కూర్చొని ఎన్ని తప్పించుకోవాలని ఎన్ని చెప్తామో, పిల్లలు వచ్చారనో లేదంటే వాళ్ళకి అన్నం పెడుతున్నామనో. కానీ ఏ రోజన్నా ఆయన తప్పించుకున్నాడో క్వశ్చన్ ఇస్తే మీరు అడిగితే నేను చెప్తానంటాడు. మొట్టమొదట నేర్చుకోవాల్సింది వినడం. ఆ వినడం ఎప్పుడైతే నేర్చుకుంటాం, సార్ దగ్గర నుండే నేర్చుకున్నాను. మధ్య మధ్యలో మనం మాట్లాడేస్తాం, అలా కాదు, పూర్తిగా వినండి, ఏది చెప్తున్నా వినండి, తర్వాత క్వశ్చన్ వేయండి. అంతటి సహనం అనేది మనం నేర్చుకోవాలి. చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఎన్నో ఎన్నో చెప్పుకోవచ్చు సార్ గురించి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. మోహన్ రెడ్డి గారు నాకు ఈ పిరమిడ్ అసలు సంకల్పం కూడా ఇది వస్తుందని అనుకున్నప్పుడు అప్పుడు అసలు సాయిబాబా గుడిలో కూర్చొని మనం పిరమిడ్ ధ్యానం చేసుకుంటూ ఉంటే అసలు నెల్లూరుకి ఒక పిరమిడ్ వస్తుందా రాదా అనేది ఒక కలలాగా మిగిలిపోయింది. అటువంటి టైంలో నెల్లూరులో అనుకోకుండా మోహన్ రెడ్డి గారికి ఆ సంకల్పం కలగడం, పిరమిడ్ నిజంగా ఆయనకి దైవ సంకల్పమే. ఇంతమంది ఇక్కడెక్కడ కూర్చొని ఇంత మంచి నెల్లూరులో పిరమిడ్ రావడం మాత్రం ఆయన సంకల్పానికి దైవ సంకల్పం కూడా తోడై ఉంది. అందరూ సహాయ సహకారాలు అందించారు. దాని దగ్గర నిండుగా ఉండే స్వభావం ఆయన. అంత మంచి క్వాలిటీస్ అవి బయటకు తెలియని అంత దివ్య గుణాలు ఆయన చూడగలగడం మనం ఆయన దగ్గర నుంచి నిజంగా చాలా నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను దాదాపు ఒక 4.5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ మాస్టర్స్ చెప్తుంటే మేమేంది ధ్యానం చేసుకోవడానికి ఏదో వచ్చేవాళ్ళం. ఈసారి ఎప్పుడు ఇంతకుముందు గట్టు లేదు, కుర్చీ వేసుకొని కూర్చో ఉండేవాడు, ఎవరితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే మన పరిస్థితి ఏంటి, ఏదో ధ్యానం చేసుకుని ఇక్కడ ఏదో వచ్చేస్తుంది. చాలా డిస్టర్బెన్స్ ఆ సార్ నాకైతే. అడగాలనుకుంటా కానీ అంటే అంత పరిచయం ఉండదు, గబక్కన మాట్లాడిన ఎవరితో కూడా. తర్వాత అర్థమైంది అంతా లోపలుండి ఆయన బయట కూర్చో ఉన్నాడని. తను లోపలే మొత్తం ఉంది. నేనే క్వశ్చన్ వేసుకున్నా, అసలు ఏంటి సారు ఇక్కడ కూర్చోంటున్నాడు ఏంటి అంటే, నాకు ఒక వినాయక స్వామిలా కనిపించారు ఆయన. అంటే మనమైతే సుబ్రహ్మణ్యం స్వామి, మనం ముందు బయట తిరిగి తర్వాత మనల్ని మనం తెలుసుకుంటాం. వినాయక స్వామి తనలోనే లోపల మొత్తం ఉంది. అసలు ప్రతి ఎవరు ఏమి అడిగినా ఎంత విశ్లేషణగా చెప్తారంటే, అంటే నేను ఒక స్థితికి వచ్చిన తర్వాత సార్ గురించి తెలిసింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది చాలా. ఆ చెప్పే తీరు ఎలా ఉంటుందంటే, ఏదో మనం ఇప్పుడు ఇందాక రామకృష్ణ సార్ చెప్పాడు, మనం అడిగితే దానిలోకి దిగరు. మనం ఏమనుకుంటాము, మనకు ఒక బాధ ఉంది, మన బాధలోకి దిగాలి అనుకుంటాం. కానీ ఆ బాధ నుంచి దాటిచ్చే స్థితి ఎలా ఉంటుందో అలా చెప్తారు. ఇంక సార్ గురించి క్లాసులో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, ఇంక ప్రతిదీ వివరించవలేదు. ఓకే, థ్యాంక్ యూ. రండి సురేష్ సార్, రండి, రావాలా చకచక. మీరు రండి సార్, ముందు కూర్చున్నాను. ఈయన గురించి తెలియదా మీకేమి? సత్యనారాయణ సార్ పైకి ఎక్కిస్తారులే, రండి. శ్రీనివాస్ సార్ ఎక్కించండి.
వెంకటేశ్వర్లు సార్ రండి. మోహన్ సార్ని 2 తిట్టొద్దు. రండి రండి. అందరికీ నమస్తే అండి. ఇది మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఈ పిరమిడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి పూర్తి అయ్యే వరకు ఇప్పటికీ ఇవ్వడంతా చూసుకోవడం చేయడం కానీ మొత్తం అంతా పూర్తి బాధ్యత వహించి ఇంత అందరికీ సౌకర్యం కలిగించారు మోహన్ రెడ్డి గారు. ఆయన నిండుకుండా తొనకదు అన్నట్టుగా ఉంటారు, ప్రశాంతంగా కామ్గా ఉంటారు, చాలా మృదుర స్వభావి. అంత జ్ఞానం ఉన్నా కూడా ఏమి తెలియనిలాగా కూర్చుంటారు. ఒక్కొక్క ప్రశ్న అడిగే కొద్ది దాని గురించి లోతుగా దాని గురించి చర్చించడం కానీ చెప్పడం కానీ అర్థం చేయించడం కానీ బాగా చెప్తూ ఉంటారు. ఓకే అండి, దీని గురించి ఎందుకంటే ఆయన గురించి మనం చెప్పలేము, అంత గురించి ఎంత చెప్పినా దొరకదు అనమాట అలాంటిది. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మోహన్ సార్ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుందాం. మనల్ని ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్క విషయాన్ని పరిపూర్ణత్వంగా అవగాహన కలిగిస్తూ ఆ అనుభూతిని మన హృదయాల్లో నింపుతూ ఎంతో ఉన్నతంగా మనందరినీ నడిపిస్తున్నారు. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు సార్కి ఇంత నాలెడ్జ్ ఉందా? మామూలుగా అక్కడ కూర్చొని ఉంటారు, ఏమీ తెలియదు. దీన్ని కట్టించడం వరకే ఆయన స్థితి అంతే అనుకునేదాన్ని. నిజంగా ఆయన అనుభవ సారాన్ని క్రోడీకరించుకున్నప్పుడు, ఆ అనుభూతికి లోనవుతున్నప్పుడు ఇంత అనుభవం ఈయన క్రోడీకరించుకొని ఉన్నాడా, ఇంత అనుభవం పొంది ఉన్నారా అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక సిద్ధి శ్రీనివాసరావు అన్నారు, మామూలుగా అర్థం కాదు ఎవరికి. అది ఎవరైతే దృష్టి పెడతారో, ఎవరైతే ఆ స్థాయిని అనుభూతి చెందుతారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా ఆల్రెడీ సబ్జెక్ట్లో ప్రయాణించే వాళ్ళే ఉన్నారు, లేని వాళ్ళు కూడా దీన్ని కనెక్ట్ చేసుకుంటూ ముందుకి ప్రయాణించాలని కోరుకుంటున్నాను. దాని గురించి మోహన్ సార్ గురించి ఒక ఆవిష్కరణ చెప్పుకుందాం. ఓకేనా? వద్దులేరా. సమస్త జ్ఞాన భాండాగార సరళ సౌలభ్య విశ్లేషణాత్మక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆది మధ్యాంతరహిత సృష్టి స్థితి లయకారక స్పందన ప్రతిస్పందన భావోన్నత కారుణ్య స్వరూప పరాపశ్యంతి మధ్యమా వైఖరుల సందాహన అవగాహన అనుభూతక సత్యాన్వేక్షకుల సంశయన నివృత్తికర్త వినయ విశ్వాస లయత్వ ప్రియత్వ జగత్ విరాట హృదన్యాం అంతర్దృష్టి విశ్వవిరాట్ అద్వైత సాధన ఏకీకృత సద్గురు పరంపరాగ్రగణ్య విశ్వేశ్వర మహోన్నత ప్రభంజన బ్రహ్మ చైతన్య విన్యాస తన సాక్షిణత్వ ప్రణతోస్మిన్. శ్రీ గురుచరణం తన్మయ చింతనం హేయపర సౌఖ్య కైవల్య పరంపదం. ఇది మాకు అమ్మ ఆవిష్కరణ ద్వారా ఒక హృదయాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎలా ఆవిష్కరింపచేయాలి అనేది ఆమె స్థాయి వాక్యాల్లో మమ్మల్ని అనుసంధానం చేస్తూ ఇలా ఆవిష్కరింపజేపిస్తుంది. ప్రతి ఒక్క హృదయం ఇలాగా ఆవిష్కరింపబడాలని భావనాత్మకంగా ఎలాగుంటుంది ఆ భావన అనేది ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. ఈమె ఆ తల్లి యొక్క పర్యంతం నమో భగవతే జ్యోత్స్నా పరిమళ పరిపూర్ణేశ్వరి పర్యంతం సద్గురు విశ్వప్రజ్ఞాన జ్యోతిర్మమి. అంటే ఆ తల్లి యొక్క అనుసంధానముతో, ఆ తల్లి యొక్క స్ఫూర్తితో మేము ఇలాంటి ఆవిష్కరింప చేస్తూ ఉన్నాం. మా చేత ఆ తల్లి కూడా ఆవిష్కరింప చేస్తూ ఉంది. ఆ భావన ఇప్పుడు సార్ ద్వారా ఆవిష్కరణ చేశాను, దాని యొక్క భావన చెప్తున్నాను. ఆది నుంచి ఇప్పటి వరకు ఈ బ్రహ్మాండంలో
కారణ స్వరూపంగా భావోన్నత హృదయంతో స్పందన ప్రతిస్పందనాత్మకంగా సుమనోహరమైన ప్రజ్ఞా పాటవంతో సరళ సౌలభ్యంగా శృతిగా ఉన్న జ్ఞానాన్ని స్మృతిగా చేసుకుంటూ స్ఫురణగా సత్యాన్వేషకులకు ఆ జ్ఞానామృత ధారని, ఆ ప్రకాశత్వ పరిమళాలని అందరికీ తన ప్రకటితం ద్వారా అనేక స్వరూపాల హృదయాలను వినయ విశ్వాసాల భావోన్నతంగా పరిమళభరితం చేస్తూ తన అంతర్దృష్టి ద్వారా ఈ బ్రహ్మాండాన్ని సాక్షాత్వంగా దర్శిస్తూ జగత్ విరాట్ స్థాయి నుంచి విశ్వ విరాట్ స్థాయిని అందుకున్న సమస్తంలో ప్రభంజనముల బ్రహ్మా చైతన్య విన్యాసం చేస్తూ మహోన్నతంగా వెలుగుతున్న మహిమాన్విత మీకు మా ప్రణతోస్మిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎస్ఎస్వై శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి రావాలి. సార్ గురించి ఒక 4 మాటలు చెప్పండి. జై గురుదేవ్. జై గురుదేవ్. నేను సిద్ధ సమాధి యోగా గూడూరులో క్లాస్ చేస్తున్నాను. నెల్లూరులో క్లాస్ చేయటానికి సరే అక్కడ హాల్ ఉంది కదా మనకి, మాధవ ధ్యాన మందిరం, దానికోసమని ఎవరి ద్వారా ముందుకెళ్ళాలి అంటే యమకుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ద్వారా నేను ఇక్కడ క్లాస్లో ఉన్నా, నువ్వు వెళ్ళి కాంటాక్ట్ అవ్వు, ఎవరో సార్ మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఐడియా లేదని చెప్పాను. అట్లా వచ్చి కలిసి సార్ దగ్గర మాట్లాడిన తర్వాత మేము డేట్ ఇచ్చి అనౌన్స్ చేసాము. 15 రోజులు క్లాస్ జరిగితే రోజు వచ్చి వెనకాల వింటూ ఉండేవాడు. కానీ ఎస్ఎస్వైలో మేము ఫుల్గా ఉంటేనే ఉండేస్తాం, మధ్యలో వచ్చిపోతే రానియం. కానీ ఏం అనలేను, ఆయన వచ్చి కాసేపు వినిపోతూ ఉంటాడు. సరే అనే స్థితిలో లాస్ట్కి సార్కి ఏమంటే నేను కూడా ఈ జ్ఞానం తీసుకుందాము అని తర్వాత బ్యాచ్లో చేశారు. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అనేది సిద్ధ సమాధి యోగా, నిత్య సమాధి యోగా సార్ నుంచి చాలా మనం నేర్చుకోవచ్చు. ఎప్పుడు స్మైల్తో ఉంటారు, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఇంకా అసలు ఏదైనా టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఎక్కడా కూడా ఎటువంటి ఒత్తిడి ఆందోళన లేకుండా ఉంటారు. ఆ జర్నీలో తర్వాత నేను చాలా సంవత్సరాలు నాకు ఉన్న మా ఫ్యామిలీకి కానీ ఒక గైడ్గా ఉంటూ కొన్ని సలహాలు ఇస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఐ లవ్ సో మచ్ మోహన్ రెడ్డి సారు. ఆయన ఏదైతే ఇంతమంది గురువుల సంకల్పంతో మేము కూడా మా గురూజీతో కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అది మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్, మోహన్ రెడ్డి గారు అండ్ ఆల్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ వలన ఇది జరిగిందని అందరికీ ఈరోజు వీళ్ళందరూ కూడా సార్కి కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఆ గురు పరంపర ఇలానే ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై గురుదేవ్. అన్నపూర్ణ, ఉమారామ, ఎంతోమంది సార్ గురించి ఆవిష్కరణ రూపంలో వాళ్ళ హృదయాన్ని తెలియజేశారు. ఆవిష్కరణకి భావాన్ని కూడా మరి వాళ్ళు తెలియజేస్తే మీకు బాగా అర్థమవుతుంది కదా. మోహన్ సార్, హ్యాపీ బర్త్డే సార్. ఓకే ఫ్రెండ్స్, మోహన్ సార్ గారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ మన సంశయాలన్నీ నివృత్తి చేస్తూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తూ ఉన్నారు. ఓకే, నల్లి మోహన్ రెడ్డి గారి హృదయ ఆవిష్కరణ. మహిమాన్విత మహోన్నత పరబ్రహ్మ స్వరూప సత్య జ్ఞాన సాక్షణ్య మహాత్మ జన్మదిన శుభవేళ
మనసా స్మరామి ప్రణతోస్మి. స్వస్వరూప జ్ఞాన భావ విన్యాస విశ్లేషణ వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ సకల జీవ ప్రాణ ఆత్మస్థితి అనుగ్రహ దక్షిణామూర్తి. సప్త చైతన్య అవగాహన విశ్వ నియంత్రణ సమతుల్య విశ్వ కళ్యాణ భావన సత్యాన్వేష హృదయ సంశయ నివృత్తి శ్రీకాంత రంజిత శివం. ప్రణవాక్షరాక్షయ జ్ఞాన దశదిశ పరివ్యాప్త ప్రభంజన బహుముఖ ప్రజ్ఞత్వ మోహక్షయ త్రిగుణాతీత సాక్షిణ్య హృదయేశ్వర. శ్రీ గురు చరణం స్మరణం శరణం శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం ఇహపర సౌఖ్య కైవల్య పరమపదం. ఓం నమో భగవతే జ్యోష్ణ పరిమళ పరిపూర్ణేశ్వరీ పర్యంతం సద్గురు శ్రీ బ్రహ్మ చైతన్య కిరణ్మయి. ఆయన ఎలా ఉన్నారంటే మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న సత్య జ్ఞాన సాక్షణ్య మహాత్మ ఆత్మనామం కలిగి ఆయనకి మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేస్తున్నాను. స్వస్వరూప జ్ఞానభావ విన్యాస విశ్లేషణ చేస్తూ అనేక స్వస్వరూపాలతో కలిసి జ్ఞానాన్ని తీసుకుంటూ విశ్లేషణ చేస్తున్న ఆయన వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలను అందరి మీద వర్షింపచేస్తూ సకల జీవ ప్రాణ మనకంతటికీ ఆత్మస్థితిని అవగాహన కలిగిస్తూ దక్షిణామూర్తిలాగా ఉన్నారు. సప్త చైతన్యాన్ని అవగాహన చేసుకొని ఒక చైతన్యంలోనే ఎన్నో బ్రహ్మాండాలు ఉంటాయి. అలాగా సప్త చైతన్యాలను కూడా అవగాహన చేసుకొని విశ్వాన్ని నియంత్రిస్తూ సమతుల్యం చేస్తూ విశ్వ కళ్యాణ భావనతోటి సత్యాన్వేషణ హృదయులందరికీ కూడా సంశయాల్ని నివృత్తి చేస్తూ బంగారు కాంతులతోటి వెలిగిపోతూ ఉన్నారు. ప్రణవంలో ఉన్న క్షయం లేని జ్ఞానాన్నంతా దశదిశ పరివ్యాప్తం చేస్తూ ఒక ప్రభంజనంలాగా పరివ్యాప్తం చేస్తూ బహుముఖ ప్రజ్ఞత్వాన్ని కలిగి దేన్నైనా కూడా చాలా రకాలుగా చెప్పగలిగిన ప్రజ్ఞత్వాన్ని కలిగి మోహాలన్నింటినీ క్షయం చేసుకొని త్రిగుణాలకు అతీతంగా ఎలాంటి గుణాలు తన మీద ప్రభావితం చూపకుండా సాక్షణ్య హృదయంగా అద్వైతాన్ని అవగాహన చేసుకొని ఏకత్వ స్థితిలో ప్రతిదాన్ని సాక్షిలాగా చూస్తూ ఈశ్వరుడిలాగా ఈ సమస్తాన్ని నడిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు రాశారు? అన్నపూర్ణ రాసినట్టున్నావు. ఇంకా ఉషా, ఇంతలో ఒక పాట పాడమ్మా. పైకి వస్తావా? కింద చైర్ వేయించనా? ఇక్కడ వేయించనా? ఇట్రాయే గోవర్ధన్. చైర్ వేస్తే కనపడవంటమ్మా. ఇక్కడే నుంచండి కొంచెం యువతలు కెమెరా. ముందుగా నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు, ఆ దేవుడు మీరే మాస్టారు. ఒకసారి మీరు కూడా పాడండి కోరస్. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు, ఆ దేవుడు మీరే మాస్టారు. అట్లా మనము ఒక బంగారు గని నుంచి సంవత్సరాల తరబడి బంగారం తీస్తూ ఉంటే ఎట్లా వస్తూ ఉంటుందో, ఒక జ్ఞాన గని మన సారు ఎంత అడుగుతూ ఉంటే అంత చక్కగా మనకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. అట్లాగే లౌకికమైన విషయాల్లో కూడా ఎవరినన్నా కోపడినప్పుడు అది వాళ్ళలో తప్పు ఉంటేనే కదా మీరు కోపడతారు. మీరు వెనక్కి వెళ్ళవద్దు, వెనక్కి తీసుకోవద్దు. ఎవరినన్నా అంటే మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకన్నామా అని. అలా కాదు, మీరు వాళ్ళలో తప్పు ఉంది కాబట్టే మీరు కోపడ్డారు, కాబట్టి మీరు వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇలా ఎన్నో ఇన్స్పిరేషన్ మాటలు చాలా చెప్తూ ఉంటారు సారు.
నిజంగా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్కి. పెట్టమ్మా. ఏ లోకం వచ్చినవా, ఆ లోకం నుండి నీవు మా కోసం వచ్చినవా. నమస్తే. అజ్ఞాన తిమిరాలు అంచివేసినాడయ్యా, జ్ఞాన మార్గములు మనలను నడిపినాడయ్యా. థియరిటికలు ప్రాక్టికలు అన్నీ తానైనాడు, అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. థియరిటికలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా తాను నిలిచాడు. మమ్మేలా వచ్చినాడయో మోహనయ్య, మా కోసం వచ్చినాడయో మోహనయ్య. ఆ లోకం నుండి నీవు ఈ లోకం వచ్చినవా, ఆ లోకం నుండి నీవు మా కోసం వచ్చినవా. మమ్మేలా దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. యుగాంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి, యుగాంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకు మా వందనాలు చందనాలు. వందనాలు చందనాలు సుపరిమళ గంధనాలు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు, మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు. గురువుకు మా వందనాలు చందనాలు. వందనాలు చందనాలు సుపరిమళ గంధనాలు.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని వేదాలను శోధించి వాక్కులతో చిక్కు తీసి నాదములను సౌందర్యపు సుస్వరాలు మేళవించి ససరిరి గగ పదనిని సానిద పాగ పగరిస సకల శాస్త్ర సారాంశం బుగ్గు పాలరంగరించు గురువుకు మా వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరిమళ గంధనాలు ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు మోహన్ రెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్కి. క్లాప్స్ ద్వారా తెలియజేద్దాం అందరం. ఈ సందర్భంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఆవిష్కరణ. వేదికను అలంకరించిన మా వేదికను అలంకరించిన మా గురుమా అయిన బ్రహ్మజ్ఞాని మంజులమ్మ గారికి, మా మోహన్ సార్ గారికి పాదాభివందనాలు. పాదాభివందనాలు చెప్తేనే నాకు తృప్తమ్మా. ఓకే అమ్మా. మోహన్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. లేదులేమ్మా. ఓకే. మోహన్ సారు మీద ఆవిష్కరణ. సర్వజీవ రథ సారాధ్య అక్షరాక్షయ జ్ఞాన బ్రహ్మ జన్మదినోత్సవం. మా అభిమానం అమ్మ. త్రిగుణాతీత మార్గదర్శన్య స్వస్థిత పరిమళ ప్రకాశానంద వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ జాగృతావస్థ నిత్యాన్వేషి సృష్టి స్థితి లయ సమస్త జీవ ప్రాణకోటి తత్వజ్ఞాన పరాత్పర స్పందన ప్రతిస్పందన బ్రహ్మాండ మండల సచిదానంద అనుగ్రహ ప్రదా. ఇది సార్ మీద నాకు అసలు ఆ భావన చెప్పలేనంత భావన కలిగింది రాసేటప్పుడు. సారు సమస్త జీవరాశికి రథసారథి అయి అక్షరాక్షయమైన జ్ఞానాన్ని కలిగి తన యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతూ
ఈ భౌతిక ప్రపంచంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే జ్ఞానాన్ని రథసారథిలాగా మాకందరికీ మార్గదర్శిగా మా జీవితాలను 3 పువ్వులు 6 కాయలుగా ఈ యొక్క ఆత్మజ్ఞానము మాకు లభించడం చాలా శుభప్రదం. ఆ భగవంతునికి నిజంగా ధన్యవాదాలు. ఆ భావన ఈ ఈ ఆత్మజ్ఞానం మాకెంతో మా జీవితాలకు మార్గదర్శిగా ఉంది. మా జీవితాలు సుఖ సంతోషాలతో తులతూగుతున్నాయి అంటే కారణము మన బ్రహ్మజ్ఞాని మంజులమ్మ గారు. దానిలో ఎటువంటి సంశయము లేకుండా నొక్కి వక్కాణించి చెప్పవచ్చు. సారు మన జీవితాలను ఎలా నడిపించుకోవాలి అనేది మనకు ఈ సబ్జెక్టు ద్వారా మనకు మార్గదర్శిగా ఉన్నారు. ఆ భావన ఎలాగా నాలో త్రిగుణాలను తన ఆధిపత్యంలో ఉంచుకుంటూ, అంటే మన జీవితం బాగుండాలి అంటే ముందర మనము మన యొక్క గుణాలని మన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవాలి. ఆ ఎలాగ ఉండాలి అనేది మనకు ఈ సబ్జెక్టు అమ్మ ద్వారా, మోహన్ సార్ ద్వారా తెలుస్తూ వచ్చింది. త్రిగుణాలను తన ఆధిపత్యంలో ఉంచుకుంటూ స్వస్థితి యొక్క పరిమళాల ప్రకాశాన్ని అందరికీ పంచుతూ మార్గదర్శిగా ఉన్నారు. అంటే ఆ సార్ని మనము ఒక ఆదర్శ వ్యక్తిగా మనము తీసుకోవాలి. మనం స్వస్థితిలో ఉండాలి. నిర్మల శాంతి ప్రకాశానంద స్థితి, మనలో ఎటువంటి మలినాలు లేకుండా మనం ప్రకాశవంతంగా ఉండాలి. మనలో ఏదైనా మలినాలు ఉంటే తొలగించుకోవాలి అని సారు మనము స్వస్థితిలో ఉంటూ పరిమళాలను, ఆ ప్రకాశాన్ని అందరికీ పంచుతూ మార్గదర్శిగా ఉన్నారు. నిత్యము తనను తాను అన్వేషించుకుంటూ జాగృతంగా వినయ విశ్వాస భావోన్నతి కలిగిన స్వరూపం. అంటే నిత్యము మనల్ని మనం అన్వేషించుకుంటూ, అది ఎట్లాగా ఎరుకతో, అంటే తప్పు చేయకముందే నువ్వు ఎరుకని కలిగి ఉండాలి. అందరితో ఎలా ఉండాలి అని చెప్తున్నారు. వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంగా ఉండమ్మా అని చెప్తూ ఉన్న స్వరూపం సారు, మన యొక్క సారు. సమస్త జీవ ప్రాణకోటికి తత్వజ్ఞానాన్ని సృష్టి స్థితి లయంగా ప్రబోధిస్తున్నారు. ఈ యొక్క జ్ఞానాన్ని మీరు ఎలా, మీ యొక్క ఆలోచన ద్వారా ఎలా మీరు స్థితి గావించుకోవాలి, ఎలా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని మనకు సారు మన యొక్క క్లాసుల్లో మనకు సబ్జెక్ట్ ప్రబోధిస్తున్నారు. సచ్చిదానంద స్థితిలో ఉంటూ స్పందన ప్రతిస్పందనాత్మకంగా బ్రహ్మాండానికి అనుగ్రహిస్తున్నారు. అంటే మనము క్లాసులో మనం ఉన్న 70 మందికే కాకుండా ఈ బ్రహ్మాండంలో ఎన్నో జీవరాశులు వింటూ ఉన్నాయి. మనకు కనిపించే మనకు అమ్మ సబ్జెక్ట్లో చెప్తున్నారు, మీరు వినేటప్పుడు మీరే కాదు, మీ చుట్టూతా కూడా అనేక స్వరూపాలు వచ్చి వింటూ ఉంటాయి. ఒక చీమ వింటుంది, ఒక దోమ వింటుంది అని అమ్మ చెప్తూ ఉన్నారు. ఆ విధంగా బ్రహ్మాండానికి సచ్చిదానంద స్థితిలో ఉంటూ స్పందన ప్రతిస్పందనాత్మకంగా బ్రహ్మాండాన్ని అనుగ్రహాన్ని ఇస్తున్నారు మనకు సారు. ఓకే, తను చదివిన ఆవిష్కరణ అర్థం కావాలి అంటే ఇదేంటా సృష్టి స్థితి లయలన్నీ ఆయనే అని చెప్తుంది, సకల చరాచరము ఆయనే అని చెప్తుంది, ఈ సకల చరాచర రథసారథిగా ఆయనే ఉన్నాడు అని చెప్తుంది. ఏంటా అంటే అది అంతా అర్థం కావాలి అంటే జగత్తుని సారథ్యము వహించటము, జగద్గురువుగా ఉన్నాడు అంటే జగత్ దాటిన స్థితి,
జగత్తులో ఉన్నవన్నీ తానే అయి ఉన్నాడు అని చెప్పబడిన ఆవిష్కరణ అది. కాబట్టి ఈ మహిమాన్విత మహోన్నతమైన హృదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం కోసం వాళ్ళందరూ తమ హృదయాన్ని ఎలా ఇంకా గొప్పగా ఆయన హృదయాన్ని వర్ణించగలము అంటూ ఆ ఆవిష్కరణలు చేసుకొచ్చారు. సుగుణ భరత్ గారు ఎక్కడున్నారో, మనకి వన్ అండ్ ఓన్లీ ఎవరు ఒకళ్ళే ఉంటారు, మన సునంద కూడా రావాలి పైకి. సార్ గురించి చెప్పటానికి ఒకే ఒకళ్ళు ఎవరు, ఈరోజు చాలా సుదినము, మనమోహన్ సార్ యొక్క జన్మదినము. దాని సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, మాస్టర్స్కి, అందరికీ, ఫ్రెండ్స్కి, అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా సార్కి జన్మదిన శుభాకాంక్షలు. అంటే మొట్టమొదట నేను పిరమిడ్కి వచ్చినప్పుడు, మామూలుగా పిరమిడ్ మెడిటేటర్గా మా వెంకటేశ్వరపురం బ్యాచ్ తోటి పిరమిడ్కి వచ్చినప్పుడు సార్ అక్కడ కూర్చోండి, అందరూ చెప్తున్నారు ఈ విషయము. సార్ అక్కడ కూర్చో ఎప్పుడు లోపలికి రారు. అది ఎంత పెద్ద గ్రేట్ మాస్టర్ అయినా క్లాస్ చెప్పనివ్వండి, ఎవరన్నా చెప్పనివ్వండి, అక్కడే కూర్చొని ఉంటారు సారు, అక్కడే కూర్చొని. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ తనలో ఏదైతే నిమిడీకృతమైందో జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనము దాని మీద దృష్టి పెడితేనే కదా మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే సార్ని ఒక్కసారి అట్ట కదిలిస్తేనే అందులో ఉండేటువంటి సువాసనలు అవన్నీ బయటకు వస్తాయి అన్నట్టు. ఒక్కసారి అట్ట మాట్లాడితే సార్ తోటి మొట్టమొదటి నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఒకసారి సార్ అడిగారనమాట, నీకు ధ్యానం నేర్పించింది కదా విజయలక్ష్మి మేడంకి థ్యాంక్స్ చెప్పావా అని అడిగాడు సారు. మనం మామూలుగా అప్పుడంటే ఏమనుకుంటాము, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం కదా. అవును కదా, చెప్పాలి కదా, థ్యాంక్స్ చెప్పాలి కదా, చెప్పాను సార్ అని చెప్పాను నేను. అంటే నేను అప్పుడు అలాగే ఉన్నానన్నమాట. అలా తర్వాత ఎప్పుడైతే అమ్మ క్లాసులో జాయిన్ అయిన తర్వాత ఏదైతే తెలుసుకుంటూ వస్తున్నాం అంటే సర్వము నిండి ఉన్నటువంటి అంతా ఉండేటటువంటి అదే దేనికి కూడా, అంటే నీలో నువ్వే అంతా నీలోనే ఉంది కదా, నీలో ఉన్నదానికి నువ్వెందుకు అలా చెప్పడం అనే ఉద్దేశంతో సార్ చెప్పారనేది నాకు ఈ మధ్య కానీ అర్థం కాలేదు. అది చాలా కృతజ్ఞతలు సార్ మీకు, చాలా. ఎందుకంటే మేము ఎంతో రుణపడి ఉంటాం మీకు. ఎంత లోపల ఏదైనా మన లోపల ఏదైనా అదేమంటారు, ఒక చింత చీకు అటువంటిది ఏదైనా ఉనిందనుకోండి, మనం బయటికి చెప్పబని లేదు సార్కి. చెప్పకుండానే మనలో ఉన్నదాన్ని ఎలా అది నువ్వు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలనేది సార్ మాటల ద్వారానే తెలిసిపోతుంది. ఆ విధంగా నాకు చాలాసార్లు జరిగింది. ఈ విషయాన్ని నేను మా ఫ్రెండ్స్తో కూడా పంచుకోవడం జరిగింది, వేరే క్లాసుల్లో చెప్పడం జరిగింది. అది ఎలా వస్తుందనే తెలియదు. మనం ఇంతకుముందు రకరకాల గురు చరిత్రలు ఇవన్నీ చదివినప్పుడు, నేను ఇలా వాళ్ళు అనుకున్నప్పుడు బాబా ద్వారా ఇలా జరిగింది అలా జరిగింది, లేదంటే ఒక భారతము రామాయణం జరిగేటప్పుడు మేము ఇలా అనుకున్న దాన్ని మాకు పరిష్కారం దొరికింది, లేదా ఒక పుస్తకం ఒక పేజీ ఓపెన్ చేస్తే ఆ పేజీలో మాకు దానికి సంబంధించిన సమస్యకు సంబంధించినటువంటి దానికి మాకు పరిష్కారం దొరికింది అనేది చూస్తుంటాం. అంటే మనము గాంధీ మహాత్ముని తీసుకుంటే ఒక భగవద్గీత ఓపెన్ చేసి దాంట్లో ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం ద్వారా తనకి ఆ సమస్యకు పరిష్కారం దొరికేదని తెలుసు. అట్లా మనం అసలు అడగబడలేదన్నమాట సార్ని. మనము సబ్జెక్ట్లో చెప్పుకుంటాం కదా, స్పందన ప్రతిస్పందన, ఇది కరెక్ట్గా నాకు బాగా ఇదవుతుందన్నమాట సార్ విషయంలో. ఏదైతే అనుకుంటానో అసలు ఏం చెప్పబనిలేదు సార్తో అలా చూసి అలా కూర్చుంటే సార్లు ఏమి లేదు సార్ అంట. నేనైతే ఏమీ లేదనే చెప్తాను, ఏం లేదు సార్, ఏందమ్మా విషయాలంటే ఏమి లేదంట. కానీ ఆ విషయాలలో నాకు ఏదైతే కావాలో అది దొరికిపోతుందన్నమాట. అప్పుడు నేను హాయిగా నిశ్చలంగా హ్యాపీగా ఉంటాను అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సార్కి
ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకునే సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి క్లాప్స్ ద్వారా సార్కి జన్మదిన శుభాకాంక్ష తెలియజేద్దాము. సార్ని కన్న తల్లిదండ్రుల కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఆ సార్కి అంటే ఈ మోహన్ రెడ్డి శరీరానికి జన్మనిచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎంతో రుణపడి ఉండాలి. ఎప్పుడంటే మనకు తెలియాలంటే శరీరము అది కావాలి, చెప్పాలి కదా. చెప్పాలంటే మనం మామూలుగా ఇలా వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒక రూపం అంటూ ఇచ్చారు వాళ్ళకి. ఇంకొకసారి వాళ్ళ పేర్లు నాకు తెలియదు. వాళ్ళ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వాళ్ళు ఉన్నారులే పాడేవాళ్ళు. సునందరా అమ్మ, శ్రీనివాస్ సార్ మాట్లాడతారా? ఏదే శ్రీధర్ రెడ్డి గారు రాలేదా? రావాలిగా. దిలీప్, నువ్వు మాట్లాడవా? వెంకటేశ్వర్లు సార్, అందరికీ స్టేజ్ ఫియరే. నేనేం జగద్గురువుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ నేను రోజు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటానండి, రోజు నేర్చుకుంటూనే ఉంటా. ఒక్కొక్కసారి ఆనందం ఉంటుంది, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. భావావేశాలన్నీ ఇక్కడ నేను ప్రదర్శించుకుంటూ ఉంటానండి. ఇంట్లో అంత అనిపించదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం నా రియాలిటీ బయట వస్తుంటుంది. మళ్ళీ మళ్ళీ నేనే మనకి ఇక్కడ ఇది నేర్పుతున్నారు, మనం ఇది నేర్చుకోవాలి. నా విషయానికి వస్తే సారు ఎంత ఓపికగా ఉంటారో, ఓర్పు సహనం అవి నేర్పుతున్నారండి సార్కి గురువులు. నా విషయంలో మాత్రం నేను అదే చెప్తా సార్, నా విషయంలో మాత్రం నేను అందుకని వచ్చారేంటి సార్ మీ దగ్గరికి అని చెప్తూ ఉంటాను. తర్వాత సార్లో ప్రేమతత్వం అనేది చాలా ఇదిగా ఉంటుందండి. అంటే ఎక్కడ ఎవరి మీద ద్వేషము అనేది ఉండదు, అది నాకు తెలుసు. అంటే ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంటే నేను పెరిగిన వాతావరణం కూడా కొంత అది ఉందిలేండి. నేను పెరిగిన వాతావరణం ఏంటంటే తిన్నామా, పడుకున్నామా, చదువుకున్నామా, ఆడుకోవడం కూడా చాలా తక్కువలేండి. ఫ్రెండ్స్ పెద్ద కమ్యూనికేషన్ లేదు. సో అలా పెరిగిన వాతావరణంలో ఏం తెలియకుండా వచ్చిన దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రాయి దగ్గరికి ఇస్తే ఎలా ఉలి దెబ్బలు కొట్టి తయారు చేస్తారో అలా తయారు చేస్తున్నారనమాట సార్. అది మాత్రం నాకు బాగా తెలుస్తుంది. అయితే ఒక్కొక్కసారి దెబ్బ ఎక్కువ తగులుద్దండి. అబ్బా తగిలిందిరా దెబ్బ బాగా తగిలిందిరా అనుకుంటాను. మళ్ళీ వెంటనే ఆలోచన మారుస్తాను. అంటే ఇది నా కోసమే, నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకునే దానికోసంగా ఇక్కడ ఉన్నాను. సో మనం గురువు దగ్గర నేర్చుకోవాలి అనేది ఎప్పటికప్పుడు లోపల అనుకుంటాను కాబట్టి కొంచెం ఉంటుంది. దీనిలో మెయిన్ పాత్ర మా అమ్మ పాత్ర ఎక్కువ ఉందండి. మా అమ్మ పాత్ర ఎక్కువ ఉందండి. ఎందుకు అంటే అమ్మ ఎప్పటికప్పుడు నన్ను సరి చేస్తుంది. నా ఆలోచన కానీ, నే ప్రవర్తన కానీ ప్రతిదీ నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి. ఎప్పటికప్పుడు అసలు నాకు అనిపిస్తుంది అమ్మా నాన్న కూడా నన్ను అంత ఇదిగా పెంచలేదేమో, ఈ అమ్మ నన్ను బాగా పెంచుతుంది, చక్కగా నన్ను సవరిస్తుంది, చక్కగా ఒక ఇది చేస్తుంది అని. అసలు చాలా హ్యాపీ అండి. అసలు ఆ విషయంలో మాత్రం ఇద్దరు అసలు వీళ్ళు ఎక్కువ అని చెప్పలేమండి. ప్రతిదీ ఒక ఆధ్యాత్మికంగా అయితేనేమి, ప్రాపంచికంగా అయితేనేమి రెండింటిని కలిపి నేర్పుతున్నారండి. నాకైతే మాత్రం నేను అలానే ఫీల్ అవుతాను. అసలు ఇక్కడ ఉండడం నా అదృష్టం అని ఫీల్ అవుతాను. అది నిజంగా మీ అందరి నిజంగా సహాయ సహకారాలు ఇక్కడ ప్రతిరోజు అందుతూ ఉండాలి.
ఎందుకు అంటే ఇంత పెద్ద కార్యక్రమాలు చెయ్యాలి అంటే మీ అందరూ మీ వంతు సాయం కూడా చెయ్యాలండి. ఇప్పుడు ఇది కావాలి అంటే అది మనకి ఇక్కడ వస్తుంది అంటే అది మీ యొక్క సహకారమే. ఇంకా మరింతగా మీ యొక్క సహాయం సహకారం అందించాలని సభాపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరూ ఇక్కడ కేక్ కట్ చేసేదానికి రండి మాస్టర్స్, రండి. సృజన్ రాయ్య, కేక్ కట్ చేద్దాంరా. శాంతి పైకి రా. సుబ్బలక్ష్మి, వసుంధర, సుబ్బారావు సార్, కేక్ కట్ చేద్దాం రండి. శ్రీనివాస్ సార్, శ్రీధర్ రెడ్డి గారు, సిద్ధి శ్రీనివాస్ గారు, బాలకృష్ణ, కనీసం దీనికన్నా స్టేజ్ ఎక్కువ బాలకృష్ణ, శ్రీనివాస్, మల్లికార్జున్, అందరూ సార్ చేత కేక్ కట్ చేయించండి. రండి. తతిమా వీళ్ళ పేర్లు తెలియదు. ఏం వెంకటేశ్వర్లు గారు రారా? పిలిస్తేనే వస్తారా? రోజు పిరమిడ్కి వచ్చేవాళ్ళు. నమస్తే అండి, రండి. దానపూర్ణ, ఉమారా, రాలేరా? అమ్మా అది కేక్ అది ముందు శాలువ అయ్యి గంధం ఇది పెట్టి రండి. ఇటు రండి, రండి, ఇటు రండి, ముందుకు రండి. రామకృష్ణ సార్, ఇదిగో రండి, రండి. శ్రీనివాస్ సార్, రామకృష్ణ సార్, శాలువ ఇది గంధం పోయండి ముందు. ఏది మీది దాంట్లో ఇది అమ్మాయి సునంద సార్కి గంధం పోస్తున్నారు. మా కోసం వచ్చినాడయ్యో మోహనయ్య. అజ్ఞాన తిమిరాలు అంచివేసినాడయ్య, జ్ఞాన మార్గములు మనలను నడిపినాడయ్య. థియటికలు ప్రాక్టికలు అన్నీ తానైనాడు, అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. థియటికలు ప్రాక్టికలు నాలెడ్జి అందిస్తూ అందరికీ ఆదర్శంగా తాను నిలిచాడు. మమ్మేలా వచ్చినాడయో మోహనయ్య, మా కోసం వచ్చినాడయో మోహనయ్య. ఆ లోకం నుండి నీవు ఈ లోకం వచ్చినవా, ఆ లోకం నుండి నీవు మా కోసం వచ్చినవా. మమ్మేలా వచ్చినాడయో మోహనయ్య, మా కోసం వచ్చినాడయో మోహనయ్య. అందరిలో అజ్ఞానాన్ని అణిచివేసినావు, జ్ఞాన మార్గములో మమ్ము నడిపిస్తూ ఉన్నావు. అర్థము కానిది ఉంటే అర్థం చేస్తున్నావు, అందరికీ ఆదర్శంగా నీవు నిలుస్తూ అందరిలో ఆనందం నింపుతూ ఉన్నావు. నీ ఆనందం పదింతలు రెట్టింపు అవ్వాలి. మమ్మేలా వచ్చినాడయో మోహనయ్య, మా కోసం వచ్చినాడయో మోహనయ్య. పిరమిడు నిర్మాణానికి పునాదులు వేసినాడు, ధన్వంతరి పిరమిడు అని నామాన్ని పెట్టినాడు. పిరమిడు నిర్మాణానికి పునాదులు వేసినాడు, ధన్వంతరి పిరమిడ్ అని నామాన్ని పెట్టినాడు. ధ్యాన మార్గాన్ని అందరికీ చూపినాడు, జ్ఞాన మార్గములో అందరినీ నడిపినాడు. ధ్యాన మార్గాన్ని అందరికీ చూపినాడు,
జ్ఞాన మార్గములో అందరినీ నడిపినాడు, గురువులకే గురువయ్యాడో మోహనయ్య, జగద్గురువుగా నిలిచినాడయ్యో మోహనయ్య, గురువులకే గురువయ్యాడో మోహనయ్య, జగద్గురువుగా నిలిచినాడయ్యో మోహనయ్య. ఆ లోకం నుండి నీవు ఈ లోకం వచ్చినవా, ఆ లోకం నుండి నీవు మా కోసం వచ్చినవా, మమ్మేలా వచ్చినాడయ్యో మోహనయ్య, మా కోసం వచ్చినాడయ్యో మోహనయ్య, మమ్మేలా వచ్చినాడయ్యో మోహనయ్య, మా కోసం వచ్చినాడయ్యో మోహనయ్య. జై గురుదేవ, జై జగద్గురు మోహన్ సార్కి జై. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. జయము మీకు జయము మోహన్ సార్, జయము మీకు జయము, మంగళకరమౌ నేడు మీ జన్మదినము, మంగళకరమౌ నేడు మీ జన్మదినము, కన్న తల్లి నోము పంట ఫలించిన వేళ,
హృదయములో ఆనందము నిండినది వేళ, కన్న తల్లి నోము పంట ఫలించిన వేళ, హృదయములో ఆనందము నిండినది వేళ, ప్రకృతి పుడమి తల్లి పులకించిన వేళ, ప్రకృతి పుడమి తల్లి పులకించిన వేళ, సమస్త గురు పరంపర దీవించిన వేళ, సమస్త గురు పరంపర దీవించిన వేళ, మంగళకరమౌ నేడు మీ జన్మదినము, మంగళకరమౌ నేడు మీ జన్మదినము. ఫ్రిడ్జ్లో ఉంది. పాపం డాడీని అట్ట చెట్టుతో వదిలేశారు. సరే అందరూ ఇవన్నీ నువ్వే ఇస్తున్నావా? అయ్యో అందరూ ఇక భోజనానికి బయలుదేరదాం. ఈ రోజు మనకి భోజనానికి సహకరించిన వారు వచ్చేసి సత్యాన్వేషణ గ్రూప్. ఒక్కసారి వారందరికీ ధన్యవాదాలు చెప్దాం మాస్టర్స్. రామసుబ్బమ్మ కొడుకు పుట్టినరోజా? మన ఇక్కడికి వచ్చిన రామసుబ్బమ్మ గారి కొడుకు అంజన సాయి అంటండి. ఆ అబ్బాయి పుట్టినరోజు కూడా ఈ రోజేనంట. నెక్స్ట్ ఇంకెవరు పుట్టినరోజు? ఓకే, మన అందరి తరపున ఆ మాస్టర్కి జన్మదిన శుభాకాంక్షలు.